ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక విద్యార్థి. పరీక్షలో అన్యాయం జరిగిందని భావించి రోడ్‌పై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా పోలీసులొచ్చి మిమ్మల్ని ఆపితే, మీకు నిరసన తెలిపే హక్కుందా? లేక పోలీసులు ఆపడం చట్టబద్ధమా? ఈ ప్రశ్నకు సమాధానం భారత రాజ్యాంగంలో ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో పరీక్షలకు సంబంధించిన వివాదాలపై విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ ఘటనల నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, ప్రజాశాంతి భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలు మళ్లీ చర్చకు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో భారత రాజ్యాంగం ఏమి చెబుతుందో తెలుసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను కల్పిస్తుంది. ఆర్టికల్ 19(1)(b) ప్రకారం ప్రతి పౌరుడు ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కలిగి ఉంటాడు. అంటే శాంతియుతంగా నిరసన తెలియజేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే ఈ హక్కులు పూర్తిగా పరిమితులు లేనివి కావు. ఆర్టికల్ 19(2) మరియు 19(3) ప్రకారం ప్రజాశాంతి, దేశ భద్రత, సార్వభౌమత్వం వంటి కారణాల కోసం ప్రభుత్వం చట్టబద్ధమైన సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు, ఒక కళాశాలలో పరీక్ష ఫలితాల్లో అన్యాయం జరిగిందని విద్యార్థులు కళాశాల ముందు ప్రశాంతంగా ప్లకార్డులతో నిలబడి తమ డిమాండ్లను తెలియజేస్తే అది రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిధిలోకి రావచ్చు. కానీ అదే నిరసన హింసాత్మకంగా మారి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే లేదా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి భారత రాజ్యాంగం మనకు హక్కులను మాత్రమే కాదు, బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. మన స్వరం వినిపించడం మన హక్కు, కానీ అది శాంతియుతంగా చట్టాన్ని గౌరవిస్తూ ఉండాలి. ఇలాంటి రాజ్యాంగం, చట్టాలు, కరెంట్ అఫైర్స్ గురించి సులభంగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన రాజ్యాంగ అంశంతో కలుద్దాం.